23వ తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి కన్నులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా VVIP వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే VVIP దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఈ 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావాల్సినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు 3-4 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 4500 మంది పోలీసు, ఒక 300-400 మంది ఈ వాలంటీర్సు, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది
మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలోకి రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ఈ 10 రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవటం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు అందరూ ఇప్పటికే చూసుండొచ్చు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి 24 గంటలు అలో చేస్తాం. రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా దానికి కూడా ఈ గరుడ వాహనం రోజును కూడా 3-4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు. ఒక 10 ఎపిసోడ్లు హై హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. దాన్ని కూడా ఎందుకంటే అదొక ఆర్నమెంట్ అయిపోతుంది, అంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఆ బాంబే నుంచి టీం వస్తుంది. ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కొలికోప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 7 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7.2 కోట్లతో గోపురం, మండపం ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కూడా శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం, పుష్కరిణి, కళ్యాణ వేదిక, రాజగోపురం, ఆర్చి, కళ్యాణం వగైరా కూడా పనులు చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబర్ 141-2లో 89 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 74 సెంట్ల స్థలాన్ని కొని టీటీడీకి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి ముందుకొచ్చారు.
దాన్ని కూడా ఆమోదం చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలు మేము ముందుంచాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళిత వాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒక చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి, పెడతాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము. పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు. టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద. అవాస్తవాలు, అవాక్కులు చవాకులు పేలటం. గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. దట్స్ ఆల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.